సృష్టి యావత్తు ఒక పరిపూర్ణమైనటువంటి విధానములో సెల్ఫ్ సఫిషియంట్, పరిపూర్ణం అంటే తనలో తాను ఎప్పుడు నిండుగా ఉండేది, అదే కదా. ఆ రకంగా ఎలా నడుపబడుతోంది, దానికి మూలమెవరు? ప్రాణులు పుడుతున్నారు. సృష్టి అంటే ఏమిటి? ప్రాణులు ఉండాలి, జీవుళ్ళు ఉండాలి కదా, లేకపోతే సృష్టికి అర్థం లేదు. జీవుళ్ళు పుడతారు. ఎక్కడి నుంచి పుడుతున్నారు జీవుళ్ళు? ఈ స్థూలమైన దేహములు కావాలిగా జీవుళ్ళు అంటే. పుట్టడం అంటే స్థూల దేహం ఉండాలిగా. ఎలా తయారైంది స్థూల దేహం? అన్నము నుంచి తయారైంది. సో అన్నం ఎక్కడ? ఎవరన్నం? తల్లి తండ్రి ఆహారం తీసుకుంటే ఆహార సారం ఇదంతా మారిపోయి పిండముగా, అండముగా, శిశువుగా మారి బయటకు వస్తారు. ఈ స్థూల దేహము అన్నంతోనే కదా వచ్చింది. దీనికి శంకరాచార్యులు అన్న భవనం అని పేరు పెట్టారు. అన్నంతో పుట్టి, అన్నంతో పెరిగి, అన్నం లేకపోతే నశించిపోతుంది, మళ్ళీ అన్నంలోనే కలిసిపోతుంది, అంతేగా. ఏది? ఇది స్థూలం దేహం. తర్వాత ఈ మరి అన్నం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? సోర్స్ ఒకదానికి. అన్నము పర్జన్యాత్. పర్జన్యం అంటే ఏమిటి అంటే గురుదేవులు దీన్ని ఒక విశాలమైనటువంటి అర్థం ఇచ్చాడు. కేవలం వర్షం అనే కాదు. అలా అనుకుంటే ఇప్పుడు పడే వర్షాలు అలాగున్నాయి, ముంచేవిగా ఉంటున్నాయి, అవునా? కాబట్టి పర్జన్యం అనే దానికి వారు ఏం చెప్తారంటే కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఇన్ ఎనీ ఫీల్డ్. అంటే ఏ క్షేత్రంలో, ఏ కర్మరంగంలోనైనా తగినటువంటి వాతావరణ పరిస్థితులు. దేనికి? ఒక ప్రోడక్ట్ బయటికి తీసుకురావాలన్నా, అనుకున్నది అక్కడ విషయం బయటికి వ్యక్తం తయారు కావాలన్నా దానికి ఏం కావాలి? తగిన వాతావరణం కావాలి. అది ఏ క్షేత్రంలోనైనా, వ్యవసాయం కావచ్చు, విద్య కావచ్చు, పారిశ్రామిక రంగము కావచ్చు కదా. సో ఇప్పుడు పర్జన్యం అనే పదాన్ని కేవలం ఆకాశం నుంచి కురిసే వర్షము కాక దాన్ని ఒక వైడ్ రేంజ్లో చూసినప్పుడు ఏమిటది? తగిన వాతావరణ పరిస్థితులు, అవునా? వ్యవసాయానికి వర్షం ఎలాంటి వర్షం? ముంచే వర్షం కాదు, దానికి ఏమో తగిన సువృష్టి, తగిన సమయానికి తగిన వర్షం పడాలి, అప్పుడే అది పర్జన్యం అవుతుంది. అలాగే చదువు, విద్యారంగం అంతే. దానికి బాగా విద్య వృద్ధి పొందాలి అంటే ఎలా ఉండాలి? ఈ శిష్యుడు, ఆ గురువు ఇద్దరు కూడా క్రమశిక్షణగా కదా, డిసిప్లైన్డ్గా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ వాడు చెప్పింది వీళ్ళు వినాలి, వీళ్ళు దానికి ఆచరణ చెయ్యాలి కదా. అప్పుడు విద్య చక్కగా పెరుగుతుంది, అవునా? విద్య అనేది గురువుని శిష్యుడికి వస్తుంది. అలా లేకపోతే స్ట్రైక్లు, గొడవలు, సమ్మెలు, ఆందోళనలు, ఉద్యమాలు చేసుకుంటూ స్టూడెంట్స్ ఉంటే విద్య వస్తుంది చెప్పండి? కాదుగా. అది తగిన వాతావరణం ఉండాలి, అవునా? ఏ క్షేత్రమైనా సరే. ఇంకేమిటి? పారిశ్రామిక రంగం, దాంట్లో శ్రమ చేసేవాళ్ళు ఉండాలి, పర్యవేక్షణ చేసేవాళ్ళు ఉంటారు, మేనేజ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిసి చేస్తేనే అది జరుగుతుంది, అవునా కదా? అవునా? కాబట్టి ఇదంతా ఏమిటి? పర్జన్యం కిందికే వస్తుంది. ఏ క్షేత్రంలో అయినా పర్జన్యం కావాల్సింది. అమ్మా ఇంకా సింపుల్గా చెప్పనా? ఆఖరికి పిల్లలు పుట్టాలన్నా కావాలి. ఇప్పుడు పిల్లలు కలగట్లేదు, పిల్లలు సహజంగా పుట్టట్లేదు. ఇంకేం చెప్పాలి? ఇది ఘోరమైన పరిస్థితులు. ఎందుకు పుట్టట్లేదు పిల్లలు? కనే శక్తి వీడికి లేదు, పుట్టించే శక్తి వాడికి లేదు, అవునా? ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది అదే. అన్నం తింటున్నారు బానే, మరి ఎందుకు వీడికి పుట్టించే శక్తి, ఆ పిల్లకి కనే శక్తి లేదు? చెప్పండి. సరి అయిన మెంటల్ యాటిట్యూడ్ లేకపోవడం. ఈ ఫ్యాక్ట్ చాలా మందికి తెలియదు. మానసికమైన దృష్టి సరిగ్గా లేకపోవడం. శరీరం కలవటం కాదండి, మనస్సులు రెండు ఒకే దృష్టిలో ఉండాలి, ఏకమవ్వాలి. అదే దాంపత్యం. అది లేని నాడు వేస్ట్. జంతువులు కూడా బెటర్.
జంతువులు బెటర్, వాటికి ప్రాబ్లం రాలేదు. కానీ మనుషులకు వస్తున్నాయంటే కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇదే మానసికమైన దృష్టి సరిగ్గా లేకపోవడం. ఉమ్, ఇవన్నీ వివరంగా చెప్తే బాగుండదు ఇక్కడ స్టేజ్ పైన, కానీ అలాంటివి జరుగుతున్నాయి. సో పర్జన్యం అనేది అన్ని రంగాల్లో కావాలి. కండ్యూసివ్ అట్మాస్ఫియర్, తగిన వాతావరణం, తగినటువంటి విషయం అక్కడ అంతా సరిగ్గా ఉండాలి. సరే, ఈ పర్జన్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞాత్ భవతి. యజ్ఞ అంటే ఏంటి? సమర్పణ భావన. యజ్ఞ అంటే స్పిరిట్ ఆఫ్ డెడికేషన్, సమర్పణ భావన. అవునా కాదా? అవునా కాదా? సమర్పణ భావనతో కర్మ చెయ్యకపోతే సరి అయిన వాతావరణం ఉండదు. ఎందుకు? ఎవరికి వాడు దోచుకోవాలనుకుంటే చేసేది ఎవడు ఇక్కడ చెప్పండి? ఎవరికి వారు నేను తప్పించుకోవాలనుకుంటే అక్కడ ప్రొడక్షన్ జరుగుతుందే? క్లాసులో ఎగ్గొట్టాలని పిల్లలందరూ ఖాళీ చేసాడు. టీచర్ ఎవరికి పాఠం చెప్తాడు? టీచర్ మేము సరిగ్గా చెప్పం, ఏదో అరకొరగా చెప్తామంటే వాడికి విద్య ఎట్లా వస్తుంది? అవునా కదా? సో ఏముండాలి ఇక్కడ? డెడికేషన్ టు వర్క్, సమర్పణ భావనతో, అంకిత భావనతో. ఇది కర్మ చేసేటప్పుడు దాని మీద లగ్నము చేసి చెయ్యాలి, లేకపోతే ఏది సరిగ్గా జరగదు. ఆ స్పిరిట్ ఆఫ్ డెడికేషన్, అంకిత భావంతో చెయ్యకపోతే ఏ క్షేత్రములో కూడా సరి అయిన రిజల్ట్ రాదు. గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వ రంగం అంతా ఏమవుతుంది? అక్కడ ప్రొడక్షనే ఉండదు, అన్ని నష్టాలే. ఎందుకు ప్రైవేట్ రంగాల్లో లాభాలు, గవర్నమెంట్కి నష్టాలు వస్తున్నాయి? గవర్నమెంట్ ఉద్యోగం అంటే వాడు మహారాజా అన్నట్టు. అవునా? ఏం చేయకపోయినా ఎవరు అడగరు, ఎవరు పట్టించుకోరు, వాడికి అన్నీ వచ్చేస్తాయి. ప్రైవేట్ అలా కాదు, పీల్చి పిండేస్తారు వాడు సరిగ్గా చెయ్యకపోతే. అవునా? మరి కాబట్టి ఏముండాలి? యజ్ఞ భావన అంటే సమర్పణ భావనతో అందరూ ఒక లక్ష్యం పెట్టుకొని చెయ్యాలి. అందుకు టార్గెట్స్ ఫిక్స్ చేస్తారు ప్రైవేట్ రంగాల్లో. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం మేల్కొంటున్నారు, కానీ క్వాలిటీ ఉండదు. అందుకే ఎవ్వరు కూడా గవర్నమెంట్ తయారు చేసిన వస్తువులు కానీ సహకార వాళ్ళు ఎవరు కొనరు. ప్రైవేట్ ఎందుకు ఎంపిక చేసుకుంటారు? క్వాలిటీ ఉండట్లేదు. ఎందుకు? ఎవరికి వాడు డెడికేటెడ్గా పని చేయరు కాబట్టి. సో క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఏముండాలి? నేను పచ్చి లౌకిక భాషలో చెప్తున్నాను, ఇది గురుదేవులు చెప్పిందే, కొత్తగా ఎప్పుడో చెప్పారు ఈ విషయాన్ని. సో యజ్ఞ భావనతో, సమర్పణ భావనతో, ప్లస్ ఇంకొక మంచి పదముతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కోఆపరేటివ్ ఎండివర్. అంటే పరస్పరం సహకార భావంతో చెయ్యాలి. అంకిత భావంతో చేసినా వీడు చేసింది వాడు చేసింది ఒకదానికొకటి సూట్ అవి మ్యాచ్ అవ్వద్దా? సహకార భావం లేకపోతే ఎలాగుంటుంది అది? దీనికి పాతకాలం కథ ఒకటి ఉండేది. ఓ అత్తగారు 4 కోడళ్ళు ఉంటే 4కి 4 బాధ్యతలు చెప్పారు. ఇగో ఇవాళ మన ఇంట్లోకి అతిథులు వస్తున్నారు చాలా మంది, ఇదిగో నువ్వు అందరికి విస్తర్లు ఎత్తాలి, ఇగో నువ్వేమో వడ్డం చేయాలి, నువ్వేమో ఇది చేయాలి. ఆ 4కి 4 డ్యూటీలు పెట్టారు. అవునా కాదా? సరే, ఓ ఆవిడ విస్తర్లు వేసింది, వెంటనే ఇంకో ఆవిడ వచ్చి ఏం చేసింది? విస్తర్లు ఎత్తేసింది వెనక ముందే. ఈ కోఆపరేషన్ లేకపోతే వాడు తిన్న తర్వాత కదా ఎత్తాలి, అప్పటిదాకా నువ్వు ఉండాలి, నా పని నేను చేసుకుంటాను, నాకు టైం లేదంటే ఎట్లా కుదురుతుంది? ఇది అవునా? సో పరస్పరం సహకారంతో అర్థం చేసుకొని పోతేనే అది కరెక్ట్ గా జరుగుతుంది. అవునా కదా? అది సంగతి. అందుకు ఈ యజ్ఞ భావనతో చేసినప్పుడు, ఒకళ్ళకొకళ్ళు సహకార భావంతో చేసినప్పుడే ఈ పర్జన్యం అనేది వస్తుంది. పర్జన్యం అంటే ఏం చెప్పుకున్నాం? సరి అయిన వాతావరణం. కాబట్టి 2 కావాలి, అంకిత భావంతో పనిచేయాలి, సహకార భావంతో. ఇప్పుడు ఏమిటో సహకార సంస్థలు, కోఆపరేటివ్ అండ్ బ్యాంక్స్, ఏమిటో చాలా ఉన్నాయి కదా, సహకారమే ఉండదు దాంట్లో. సరే, ఈ పర్జన్యం వచ్చిన తర్వాత, ఈ పర్జన్యం యజ్ఞం వల్ల వస్తుంది అన్నాడు. యజ్ఞాద్భవతి పర్జన్య. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కర్మ, యజ్ఞ భావన ఎక్కడి నుంచి రావాలి? కర్మలో నుంచే రావాలి. అంతేగా? కర్మే లేని నాడు అంకిత భావంతో చేయటం ఏముంది? కర్మే చేయని వాడికి అంకిత భావం ఏముంది?
సో కర్మ చేసేటప్పుడే కర్మక్షేత్రంలోనే ఈ యజ్ఞ భావన కుదురుతుంది. సో కర్మ చేయడంలోనే యజ్ఞ భావన ఉంటుంది, అంతేగా. సో కర్మలో నుంచి యజ్ఞ భావన వస్తుంది. ఈ కర్మ ఎక్కడి నుంచి రావాలి? బ్రహ్మ సృష్టికర్త అందరికీ ఇచ్చాడు. మనందరికీ కర్మ చేసేటువంటి ఒక శక్తి, పురుషార్థం అన్నాడు కదా. ఈ పురుషార్థం అందరిలోనే ఉంది. ఇవి జంతువుల్లో కూడా ఉంది. వాటికి కొంతవరకే పురుషార్థం. ఏది? ఆహారం సంపాదించుకోవడం, ఏదో సంతానం చేయడం, ఇంతవరకే వాటికి. మానవుడికి అది కాదు, అంతటితో సరిపోలే మానవుడికి కదా. ధర్మ అర్థ కామ మోక్షం వరకు ఉంది మానవుడి పురుషార్థం. కాబట్టి కర్మ చేసేటువంటి ఇది సహజంగా మానవుడికి ఇవ్వబడింది. అది సృష్టికర్తలో నుంచి అందరికీ వచ్చింది. సరే, ఈ బ్రహ్మదేవుడు కూడా ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయన కూడా ఓ పసిపిల్లలు పుడుతుంటాడు, పేరు పడిపోతుంటాడు. ఆయన టైం అవ్వగానే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన అక్షర పురుషుడు, పరమాత్మ, అక్షర పరబ్రహ్మం అంటాం కదా. ఎప్పుడూ క్షరము కాని తత్వం, అవినాశి, అవ్యయం, అక్షయం. అలాంటి అక్షర పురుషుడు పరమాత్మలోంచి ఈ బ్రహ్మ వచ్చాడు. ఇప్పుడు ఇలా మనం వెనక్కి వెళితే, సో ఇప్పుడు జీవుళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? పరమాత్మలో నుంచే రావాలి, అంతేగా. చివరికి మూలం అక్షరం అన్నాడు. కాబట్టి ఈ అక్షరమైన పరమాత్మ ఎక్కడుంటాడు? సర్వగతం. బ్రహ్మలోంచి సృష్టి వచ్చింది, బ్రహ్మకు మూలం ఆయన. కాబట్టి పరమాత్మ ఎక్కడ ఉండాలి? మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉండాలి. అంతా వ్యాపించి ఉన్నా ఆయన ప్రత్యేకంగా ఎక్కడ వ్యక్తం అవుతాడు? పరమాత్మ యజ్ఞే ప్రతిష్ఠ. అంటే ఎక్కడ యజ్ఞ భావనతో కర్మ జరుగుతుందో ఆయన అనుగ్రహం అనండి, శక్తి అనండి, విభూతి అనండి, మరొకటి అక్కడ ప్రతిష్ఠితమై ఉంటుంది, వ్యక్తం అవుతుంది. పరమాత్మ అవ్యక్తమేగా. సో ఆయన యొక్క శక్తి కానీ, విభూతి కానీ, అనుగ్రహం కానీ, ఏది కానీ అక్కడ వ్యక్తం అవుతుంది. యజ్ఞ భావనతో కర్మ చేసినప్పుడు అక్కడ కనిపిస్తుంది. ఇది ఒక సృష్టి చక్రమేగా. ఒక దాంట్లోంచి ఒకటి అలా వస్తుంది. ఇప్పుడు ఏవం ప్రవర్తితం చక్రం, ఇది సిస్టమేటిక్ వే, అవునా? ఇలా జరుగుతుంది, సృష్టిలో ఉంది ఇది. భగవంతుడే ఇలా ఒక విధానాన్ని పెట్టాడు. ఇలా భగవంతుడి యొక్క ఒక నియమాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తాడో, నా అనువర్తయత, అనుసరించకుండా ఉంటాడో, అలాంటి వాడు ఎవరు? ఎందుకు అనుసరించకుండా ఉంటాడు? ఇంద్రియారామ. ఎవరు వారు? ఇంద్రియారాములు. వాళ్ళు కూడా రాముళ్ళే. అంటే ఇంద్రియ సుఖాలే సుఖం అనుకుంటూ వాటి వెంట పరుగులు ఎత్తేవాడు. అంతేగా మనస్సు స్థాయికి కూడా రాడు, బుద్ధి స్థాయికి ఇంకేం వస్తాడు? ఇంద్రియ సుఖమే నా లక్ష్యం అనుకున్నప్పుడు సో బుద్ధితో ఆలోచించాడు వాడు. ఇదంతా ఒక క్రమంగా పోతోంది, మనం కూడా దానికి అనుగుణంగా వెళ్ళాలి కదా అనే భావన ఉండదు. అఘాయు, ఇంకో మాట కూడా చెప్పాడు, ఏమంటే అఘం, పాపం వాడు తింటున్నట్టే లెక్క, పాపాత్ముడు అవుతున్నాడు. ఎప్పుడు ఈ సృష్టి ఈ విధంగా ఉన్నది, నేను కూడా నా వంతు నేను కృషి చెయ్యాలి, నా వంతు నేను దీనికి అర్పణ చెయ్యాలి అని అనుకోకపోతే ఏమవుతుంది? వ్యర్థమైన జీవితం గడిపిన వాడు అవుతాడు. ఇంద్రియ సుఖమే సుఖము కాదు కదా. ఇంద్రియముల కంటే లోపల మనస్సు ఒకటి, బుద్ధి ఒకటి, ఆత్మ ఒకటి ఉంది కదా. అసలు సుఖం ఎక్కడుందో ఇదే సుఖం అనుకొని భ్రమలో వాటి వెంట పడిపోయి పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు. చూసారా? ఇప్పుడు ఇంద్రియారాముడు ఎవడో చెప్పాడు. దీని గురుదేవులు చక్కగా చెప్తారు. ఎవడండి ఇంద్రియారాముడు? ఇంద్రియ సుఖాల్లో ఇదేవాడంటే ఎక్కువ దేహదాదాత్మ్యం ఉంటుంది. దేహము నాది అనుకుంటే కొంత బెటర్, దానికి ఏదో కావాల్సింది దానికి ఏదో చేసి పెట్టచ్చు, ఆరోగ్యం కోసమో ఏదో చెయ్యొచ్చు. నేనే అని విపరీతమైన సాధాత్మ్య భావన ఉంటుంది. నేనెవరు అంటే దేహం, అంతే. దేహమే అనుకుంటాడు కాబట్టి ఇంద్రియ సుఖాల కోసమే వెంపర్లాడతాడు. ఆ మనస్సుని కూడా చూసుకోడు, నా మనస్సు ఎటుపోతుంది ఏమవుతుందని కూడా పట్టించుకోడు. ఈ బుద్ధి సంగతి అసలే ఉండదు స్ఫురణ.
ఇప్పుడు దేహమే లేదనుకోప్పుడు వాడి జీవితం అంతా ఓరియంటేషన్ ఎటుంటుంది చెప్పండి? ఎక్కడ? కంఫర్టబుల్ లైఫ్. ఎన్ని కంఫర్ట్కి అసలు ఇంకా అంతులేదు, అంతులేదు కదండి. ఇప్పుడు స్విచ్ అక్కడ దాకా వెళ్ళి స్విచ్ వేసుకునే రోజులు కూడా పోయినాయి. కంఫర్ట్కి ఎంత దాకా పోయిందంటే ఇడి తిరిగితే ఓ స్విచ్ బోర్డు, అడి తిరిగితే ఓ స్విచ్ బోర్డు. ఎందుకు? ఫ్యాన్ వేసుకోవాలంటే ఇలా పక్కనే నొక్కాలి, ఫ్యాన్ తిరగాలి, అన్ని స్విచ్లన్నీ పైగా అది కూడా పోయింది. ఇప్పుడు ఇది రిమోట్. ఎందుకు లేచి ఆన్ చేసుకొని ఎవరు పోవాలప్పా, ఇదంతా ఎందుకు లేవటం. కాబట్టి ఎక్కడికక్కడ రిమోట్లు కదా. టీవీకి రిమోట్లు ఎప్పుడో వచ్చేసాయి. ఇప్పుడు ఫ్యాన్లకి రిమోట్లు వచ్చినాయి. ఫ్యాన్కి కూడా రిమోట్ వచ్చింది, అక్కడ పోయి వేసుకో అక్కర్లు. ఈ స్విచ్లు కూడా పోయినాయి, పక్కన పెట్టుకునేది నొక్కేది. తర్వాత ఇప్పుడు టీవీ అంటే ఒకప్పుడు కామన్ హాల్లో ఒకటి ఉండేది. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను. హాల్లో ఒకటి ఉంటే అందరు చూసేవాడు. ఇప్పుడు డిస్టర్బెన్స్ కదా, వాడికి కావాల్సింది వీడికి అక్కర్లే, వీడికి కావాల్సింది వాడికి అక్కర్లే. ఇంట్లో 10 మంది ఉంటే అవునా, అందుకని ఏం చేయాలి? ఎవరి బెడ్రూమ్లో వాడికి టీవీ. ఏదో టీవీలు కొనాలి అప్పుడు చెప్తున్నా, అవునా కదా. ఇలా చూస్తే అంతు లేదండి. డిమాండ్స్కి అంతే ఉంది. దేహము ఒక ఎంతైనా అంతే, దానికి ఎంతైనా తృప్తి ఉండదు, అవునా. కాబట్టి ఏమవుతుంది, మనిషికి అవసరాలు, కోరికలను అవసరాలుగా మార్చుకుని అది లేకపోతే ఎట్లా, ఇది లేకపోతే ఎట్లా. అయ్యో మా ఇంటికి ఎవరైనా వస్తే సోఫాలు లేకపోతే ఎలాగండి? ఏం కంపల్సరీగా సోఫాలు? పూర్వం అంతా మామూలు కుర్చీల్లో కూర్చోలే. సోఫాలు లేకపోతే ఏమవుతుంది? కుర్చీలో కూర్చుంటే నువ్వు ఇదే కూర్చుకుంటాయా? చెప్తున్నా, మినిమం కావాలంట. మినిమం సోఫా సెట్, అది కూడా ఒకటి కాదు, మూడో నాలుగో. అయ్యో మీ ఇంట్లో టీవీ లేదా? ఉందండి, చిన్న టీవీ. మరి ఎంత కావాలి? 16mm. ఇంట్లో హోమ్ థియేటర్స్ వచ్చాయి. సినిమా హాల్ కూడా వెళ్లకుండా పెద్ద స్క్రీన్ పెట్టి ఓ 20-30 కుర్చీలు వేసి చిన్న థియేటర్ చేసుకుంటున్నారు. దాని పేరు హోమ్ థియేటర్. ప్రత్యేకంగా రూములు కట్టిస్తున్నారు లక్షలు పెట్టి. ఏంటండి, ఇల్లే సినిమా హాల్ అయిపోతే ఇంకేమిటి బ్రతుకు? ఎలా తయారవుతారు? ఒకప్పుడు థియేటర్ ఎక్కడికో పోతే కానీ అది పోయింది, చిన్న చిన్న పెట్టెలు. ఎప్పుడు ఇంకా బుల్లి పెట్టెలు వచ్చి ఇది చాలక మళ్ళీ హోమ్ థియేటర్స్. నిజంగా ఇవన్నీ అవసరమా? అవసరమా? లేదు, లేదు. అనవసరమైన ఖర్చులు, అనవసరమైన డాంబికాలు, అనవసరం. ఏంటి? దేనికోసం? కేవలం ఎంజాయ్మెంట్ అంతే. కేవలం పెద్ద బొమ్మలు చూస్తే వీడికి ఆనందం, అవునా. ఇంద్రియారాములు కాకపోతే ఎవరండి వీళ్ళందరూ? ఎవరు? నేచర్ని చూసి ఆనందించాడు, స్క్రీన్లు చూసే ఆనందిస్తాడు, స్క్రీన్ పైన బొమ్మలు చూసే. కాబట్టి డెమోక్రసీ చెప్పండి, వాట్ ఈస్ డెమోక్రసీ? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. వీడి డెమోక్రసీ అంటే బై ద బాడీ, ఆఫ్ ద బాడీ, ఫర్ ద బాడీ. అదే జీవనం అంటే. బాడీ చెప్పినట్టు వాడు వింటాడు, బాడీ కోసమే శరీరం కోసమే బ్రతుకుతాడు, అవునా కదా. ఏదైతే శరీరం డిమాండ్ చేస్తుందో అది తప్పకుండా ఆచరిస్తాడు. నేనెవరు? నేను శరీరం. ఇది వీడి ఫిలాసఫీ. ఎవరు? ఇంద్రియారాముడు. ఆ జీవితం అంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఎవరికి వాడు మేలు చెయ్యలేడు ఇలాంటి వాళ్ళు. ఇదేమో ఈగో సెంటర్ అంటారే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకే ఉంటుంది వాడి ఈగో. కాస్త అయినా బయటికి వెళ్ళదు. కానీ అర్జునుడు చాలా బెటరు. అయ్యో నా వాళ్ళు అని ఏడుస్తున్నాడు కనీసం. ఇప్పుడు ఇంద్రియారాములకి నా వాళ్ళు ఉండదు, పాడు ఉండదు. నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు కదా. కనీసం ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించకపోతే వాడు బ్రతికెందుకు? మనిషిగానే ఉండాలి. పిల్లులు కుక్కలు నయం కదా, కనీసం వాటి పిల్లల సంతానం గురించి ఆలోచిస్తాయి పెద్ద అయ్యేదాకా, అవునా. ఇది ఇంద్రియారాముడి యొక్క స్థితి. సో ఇలాంటి వ్యక్తికి అసలు యజ్ఞ భావన ఉంటుందా? ఉండదు. సమర్పణ భావన ఉండదు.
అట్లా ఉంటే మనుషులు సమాజంలో ఎక్కువ మంది తయారవుతే ఏది ఇంద్రియారాములు, ఇంద్రియ సుఖమే నా సుఖం, ఇంతవరకే నా దృష్టి శరీరం అనుకున్నప్పుడు ఇప్పుడు సమాజంలో ఎవరు ఎక్కువ మంది ఉన్నారు? యజ్ఞభావంతో పనిచేసేవాళ్ళు లేదు, అంకిత భావంతో చెయ్యరు. కాబట్టి ఏమొస్తుంది? ప్రొడక్షన్ ఎలా ఉంటుంది? ఉండదు. సో వాడికి మోటివేట్ చేయాలంటే ఏం చేయాలి? మోటివేషన్ ఈజ్ నథింగ్ బట్ మనీ. ఈజ్ మోటివేటెడ్ బై ఓన్లీ మనీ. అంతే కదా. ఇప్పుడు ఇది ఎక్కువ వస్తున్నాయంటే వాడు చేస్తాడు, లేకపోతే చెయ్యడు. ఇది నా డ్యూటీ. ఏమయ్యా నీ గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా, నువ్వు డ్యూటీ చేయటానికి కదా అంటే, కాదండి సీట్లో కూర్చోడానికి అంటాడు. మరి పని చేయాలంటే అది మీరు ఇవ్వాలి. వాడు కూర్చోవటమే గొప్పట. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమొస్తుంది సమాజంలో? ఏం పెరుగుతుంది చెప్పండి? ఎవడికి వాడు దోచుకోవాలని చూస్తే ఈ చేసేవాడెవడు, ఇచ్చేవాడెవడు? అందరు దోచుకునే వాళ్ళే, అందరూ దొంగలే. పెద్ద దొంగ, చిన్న దొంగ, ఘరానా దొంగలు అయిపోలే. కాబట్టి సమాజం ఎలా పురోగమిస్తుంది? ఒకవేళ భౌతికమైనది ఏదైనా జరిగినా మనిషికి సుఖం అంటూ అనుభవించలే. నిజమైన సుఖం వాడికి రాదు. ఎందుకంటే ఎన్ని జన్మలో ఈ శరీరంలో సుఖాలు అనుభవించే వస్తున్నాడు. తృప్తి ఎక్కడుంది? దీనికి ఈ ఇంద్రియ సుఖాల అనుభవం గురించి మహాభారతంలో ఒక కథ ఉందండి. చాలా మంచి కథ. యయాతి చక్రవర్తి. ఆయన చక్రవర్తే, కానీ మరి ఆయన బుద్ధి ఏమైపోయిందంటే ఏమైపోయింది? ఈ శారీరక సుఖాల్లో నిమగ్నమైంది. నిమగ్నం అంటే ఏం లేదు, ఆయనకి ఒక శాపం వచ్చింది. మొదటి భార్య దేవయాని, తర్వాత శర్మిష్ఠ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. దేవయాని శుక్రాచార్యుడు కూతురు. అదేదో అనుకోకుండా జరిగిపోయింది ఆ పెళ్లి. కానీ ఆయనకి శర్మిష్ఠ పైన ఎక్కువ మనస్సు లగ్నం చేశాడు. అందుకని శుక్రాచార్యుల వారి కోపం వచ్చేసి ఈ దేవయాని వెళ్ళి కంప్లైంట్ చేసింది వాళ్ళ నాన్నగారికి. ఇలా ఆయన ఇంకో భార్యను కట్టుకున్నాడు, నన్ను సరిగ్గా చూడట్లేదు. ఆయన కోపం వస్తే ఆయన శపించాడు, నీకు వార్ధక్యము, అకాల వార్ధక్యం వచ్చి పడునుగాక. ముసలివాడు అయిపోయాడు. సరే అప్పుడు మళ్ళీ కాళ్ళ మీద పడితే జాలిపడి, సరే నీ ముసలితనాన్ని ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మళ్ళీ నువ్వు యవనస్తుడు అవుతావు. ఓ సడలింపు చేశాడు. సరే అని కొడుకులు ఉన్నారు, దేవయాని పుత్రులు ఉన్నారు, శర్మిష్ఠకి కొడుకులు ఉన్నారు. దేవయాని పుత్రులను అడిగితే వాళ్ళందరూ హేళన చేశారు. నాన్న, ఎవరైనా కొడుకు ముసలివాడపై తండ్రి యవనంలో ఉండాలనుకుంటారా? నువ్వు విపరీతమైన కోరిక కోరుతున్నావు, భలే తండ్రివేలే అన్నట్టు తిరస్కరించారు. శర్మిష్ఠ కొడుకు పూరు అతను చిన్నవాడు, కానీ ఏదో సుకృతం ఉంది ఆయనకి, పూర్వజన్మ వైరాగ్య సంపన్నుడు. పర్వాలేదు నాన్న, ఈ దేహ సుఖాలతో నాకేమి పెద్దగా ఇష్టం లేదు, వాటి మీద ఆసక్తి లేదు, మీరు తీసుకోండి నా యవ్వనాన్ని, నేను వార్ధక్యం స్వీకరిస్తాను అన్నాడు. సరే యవ్వనస్తుడు అయ్యాడు. అయ్యి ఎంతకాలమో అనుభవించాట. ఏం సుఖాలు? ఇంద్రియ సుఖాలే. ఎంతకాలం అనుభవించినా అదేమిటి? కామాలే కానీ ఫుల్ స్టాప్ లేవు. కామ అంటే తెలుసుగా, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఫుల్ స్టాప్ అంటే ఇంకా చాలు అనేది లేదు. ఇదే విషయం తర్వాత శ్లోకంలో వస్తుంది. అది అగ్నితో సమానం. అంటే ఎంత వేసినా తీరదు, ఎన్ని కర్రలు వేసినా అగ్ని చాలంటుందే. ఈ సుఖాలు కూడా అంతే. ఎందుకంటే ఇంద్రియాగ్నులు అన్నాడు తర్వాత భగవద్గీతలో. ఇవి అగ్ని, ఒక్కోటో అగ్ని. ఎన్ని కర్రలు వేసినా నాకు చాలా అంది ఇంద్రియాలు అనవు. ఈ బుద్ధి స్టాప్ చేయాలి దాన్ని. బుద్ధి స్విచ్ నొక్కి వెనక్కి లాగాల్సిందే తప్ప ఇంద్రియాలకు ఏమీ తెలియదు ఇంకా కావాలంటే. కాబట్టి అలాంటి వ్యక్తి వల్ల వాడికి తృప్తి ఉండదు. అసలు తృప్తికి మూలం ఏమిటో తెలియదు కాబట్టి, సుఖానికి మూలం ఏమిటో తెలియదు కాబట్టి నిజంగా తృప్తి పొందలేడు. ఇతరులకు కూడా వాళ్ళ వల్ల ఏమవుతుంది? హాని. ఎంత హాని, ఎంత నష్టం, ఇతరుల కష్టం.
ఇది ఇంద్రియారాముడి స్థితి. సో వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సామాజికంగా కానీ అలాంటి వ్యక్తుల వల్ల సమాజానికి మేలు జరగకపోగా కీడే జరుగుతుంది. వాళ్ళు వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్నట్లు లెక్క. ఇక దీనికి పూర్తి విరుద్ధంగా ఆత్మారాముడి స్థితి గురించి చెప్తాడు. 2 బ్లాక్ అండ్ వైట్ లాగా మనం చూడొచ్చు. 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. తు కానీ, కానీ అంటే ఇందాక ఇంద్రియరాముడి గురించి చెప్పాడు కదా, ఇప్పుడు కానీ యహ ఎవరైతే ఆత్మరతి ఏవ స్యాత్ ఆత్మలోనే రతిని పొందుతూ ఆత్మతృప్త చ ఆత్మలోనూ తృప్తి పొందుతూ యహ మానవ ఏ మానవుడైతే ఉంటాడో, అలాగే ఆత్మన్యేవచ సంతుష్ట ఆత్మలోనే సంతుష్టిని పొందుతూ ఉంటారో తస్య ఆ మానవుడికి కార్యం న విద్యతే. కార్యం అంటే కర్తవ్య కర్మ, చేయవలసినటువంటి కర్తవ్యం అది ఏమీ ఉండదు. ఇక కర్తవ్యాలు ఏమీ ఉండవు, డ్యూటీలు ఏమీ ఉండవు, నియత కర్మ కానీ యజ్ఞ కర్మ ఏమీ ఉండవు. అన్ని దాటిపోయిన వాడు అవుతున్నాడు. ఎవరు? 3 చెప్పారు: రతి, తృప్తి, సంతుష్టి. ఈ 3 కూడా సుఖ స్వరూపములే. 3 సుఖం ఉంటుంది. అయితే రతి అనేది కొంచెం తక్కువ స్థాయి, తృప్తి అనేది ఇంకొంచెం ఎక్కువ స్థాయి, సంతుష్టి ఇంకొంచెం బాగా ఎక్కువైనటువంటి సుఖం. డిగ్రీస్ తేడా. ఇప్పుడు బల్బుల్లో 0 బల్బు, ఏదో 9 వాట్స్ బల్బు, 100 వాట్స్ బల్బు, 1000 వాట్స్ బల్బులు ఉంటాయి చూడు. అంటే ఏమైంది అక్కడ? ఫిలమెంట్ తేడా. అట్లాగే అన్నిట్లో కొంచెం కొంచెం సుఖం ఉంటుంది, కానీ ఒకదానికంటే ఒకటి ఎక్కువైన సుఖం. ఏ స్థాయిలో? రతి అనేది, రతి అంటే ఏమిటి? మానసికముగా తాను కోరిన వస్తువును తలుచుకొని పొందే ఆనందం. ఏదైనా కావచ్చు. ఇప్పుడు నా మనవడు అంటే నాకు పంచ ప్రాణాలండి అంటాడు. మనవడు దగ్గర ఉండక్కర్లే, మీరు ఆశ్రమంలో ఉండే మనవడు తలుచుకోవచ్చు. అవునా? అవునా కాదు? ఆ ఇష్టమైన వ్యక్తినో వస్తువునో తలుచుకొని మానసికంగా పొందేటువంటి ఆ సుఖం, దాన్ని ఏమన్నారు? రతి అన్నారు. వస్తువు అవసరం లేదు, తలుచుకుంటేనే. అవును, అంతే కదా. ప్రియుడు ప్రియురాలు దగ్గర ఉండక్కర్లే కదా, ఎంత దూరం ఉన్నా సరే వాడు తలుచుకుంటుంటాడు. వీడు కూర్చొని తలుచుకొని ఆనందిస్తుంటాడు. సరే, మళ్ళీ వియోగంలో దుఃఖిస్తాడు, అది వేరే సంగతి అనుకోండి. అలాగే మీకు ఇష్టమైన వస్తువు ఒకటి ఉంది కదా, దాన్ని తలుచుకొని అప్పుడు ఆశ్రమానికి వెళ్తేనండి అదేంటో భలే కొత్త స్వీట్ పెట్టారు, నేను ఎప్పుడు తినలేదండి, ఎప్పుడో తిన్నా, తలుచుకొని ఆనందిస్తాడు. దీన్ని ఏమన్నారు? రతి. తలుచుకోవడం వల్ల వచ్చేటువంటి ఇష్ట వస్తు స్మరణ. రెండవది తృప్తి. ఇది ఎప్పుడు వస్తుంది? ఉట్టిగా తలుచుకుంటే అంత ఆనందం రాదు కదా. నేను కోరిన వస్తువు నాకు లభిస్తే వచ్చేటువంటి సుఖం ఏమిటి? తృప్తి. అవునా? నేను పండక్కి కొత్త చీర కొనుక్కోవాలి, మా పక్కింటి ఆవిడ కొనుక్కుంది అనుకున్నానండి. మా ఆయన ఒప్పుకున్న డబ్బులు ఇచ్చి వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఏమైంది అప్పుడు? తృప్తి. అంటే కోరుకున్న వస్తువు లభించింది. అవునా కదా? లభించింది, కానీ ఇంకా అనుభవించాల. ప్రాప్తి, ఇష్ట వస్తు ప్రాప్తి. ఇక మూడవది ఏంటి? ఆ కోరుకున్న వస్తువును అనుభవించటంతో అది పూర్తి అయిపోతుంది. అవునా?
వస్తువు లభించింది, దాన్ని నేను అనుభవించాను, అవునా కదా? అనుభవించినప్పుడు ఏమవుతుంది? అది సంతుష్టి అవుతుంది, అవునా? అయితే సామాన్యుడు ఈ రతి గాని, తృప్తి గాని, సంతుష్టి గాని వివిధ రకాలైనటువంటి వ్యక్తుల ద్వారా, వస్తువుల ద్వారా పొందుతాడు. మారిపోతుంటే షిఫ్ట్ అయిపోతుంది. ఇవాళ ఇది ఇష్టం, రేపు అది ఇష్టం, ఇవాళ ఇది కావాలి, రేపు ఇంకోటి కావాలి, అంతేగా? దానికి అంతే ఉంది. చెప్పాను కదా, అన్ని కామాలే, ఫుల్ స్టాప్ లేదు ఎక్కడ. అందుకని సంతుష్టి ఇవి తాత్కాలికం అయిపోతుంటాయి వాళ్ళకి. ఇవాళ ఇది ఇష్టము, రేపు ఆ ఇష్టం మారిపోయి ఇంకో దానిపైన ఉంటుంది, అవునా? అప్పుడు దీని మీద ఉండదు. అయిపోయింది, అనుభవించేసాయి, ఇక అయిపోయింది, మళ్ళీ ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి. అవునా? బోర్ కొట్టదా? అవి బోర్ కొట్టిందండి. ఇప్పుడు చూడండి, కొత్త ఇది వచ్చేసి ట్రెండ్ ఏంటంటే ఫర్నిచర్ కూడా కొన్ని సంవత్సరాలు అయితే మొత్తం మార్చేస్తున్నారు. ఇంట్లో ఫర్నిచర్ మొత్తం మార్చేసి సెటప్ అంతా అది సెకండ్ హ్యాండ్ వాడికి ఇచ్చి వీళ్ళు కొత్త సెట్ తెచ్చుకుంటున్నారు. పూర్వం అలా కాదు, ఒక కుర్చీ ఉంటే తాతగారి నుంచి మనవాడి దాకా వాడేవారు. ఓ జనరేషన్ అలా ఉండే, వస్తువులు అలాగ ఉండేవి, వాడటం అలా వాడేవారు, క్వాలిటీ అలా ఉండేది. పాతగా అయిపోవడం, చీ అని తోసిపారేయటం ఉండేది కాదు. ఓ పెన్ను ఉద్యోగంలో చేరినప్పుడు కూడా రిటైర్మెంట్ దాకా అదే పెన్ను వాడేవాడు, అవునా కదా? ఇప్పుడంతా యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో, మొత్తం యూజ్ అండ్ త్రో, అన్ని యూజ్ అండ్ త్రో. ఈ త్రో చేసి ఎక్కువ అవటం వల్ల గార్బేజ్ పెరిగిపోతుంది, చెత్త పెరిగిపోవట్లే. ఎందుకు? అన్ని త్రో త్రో త్రో, అన్ని కొత్త కొత్త తయారు చేయాలి. అసలు విషయం వలయం అయిపోయిందండి, మరి ఘోరం. ఈ కర్చీఫులు కూడా యూజ్ అండ్ త్రో. ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాడో, కాస్త ఉతుక్కొని ఆరేసుకొని వాడుకోకూడదు, యూజ్ అండ్ త్రో. కంచాలు యూజ్ అండ్ త్రో. మీకు చెప్పక్కర్లేదు సొసైటీ ఎలాగైపోయింది. ఈ అంత లేదు ఇంకా. సరే, పని తగ్గించుకోవాలనుకుంటున్నారు కానీ సొసైటీకి ఏమవుతుందో ఆలోచించట్లే, సొసైటీకి ఏమవుతుందో ఆలోచించట్లే కదా. సరే, కాబట్టి ఏమవుతుందో షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఒక వస్తువు అనుభవించేసాను, ఇక అది వద్దు, మళ్ళీ ఇంకోటి కావాలి, మళ్ళీ ఇంకోటి కావాలి. ఇంకేముంది అప్పుడు? ఇక నిరంతరము వేటే. ఏం వేట? కామ్య వస్తువుల కోసం వేటాడుతూనే ఉంటాడు. ఇది ఎంత దాకా పోయిందంటే ఏదో వస్తువులు మారిస్తే సరలే, మనుషులు కూడా మార్చేస్తున్నాడు. ఇవాళ ఈ అమ్మాయి, రేపు ఇంకో అమ్మాయి, ఇవాళ వీడు మొగుడు, రేపు ఇంకో మొగుడు. ఇది కూడా యూజ్ అండ్ త్రోనే. ధర్మం లేదుగా, కేవలం ఇంద్రియ సుఖమే సుఖం కదా. ధర్మం అనేది లేనప్పుడు ఇంద్రియ సుఖాల్లో వెంపర్లాడే జీవులు ఎక్కువ మంది సమాజంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎవరికండి తృప్తి లేదు, ఎవరికి శాంతి లేదు, అవునా కదా? ఎప్పుడు పరుగులే, ఎప్పుడు ఎత్తుక్కోవడమే, ఎప్పుడు పక్క చూపులే, అసలు చూపు ఎక్కడ ఉండదు. పూర్వం అలా కాదు, ఒక కట్టుబాటు, ఒక నియమం ఉండేది కాబట్టి దానికి కట్టుబడుతూ ఉండేవాడు, పక్క చూపులు ఉండేవి కాదు, ఈ వెంపర్లాటలు లేవు, ధర్మం అనేది ఉన్నంత కాలం. సో ఇంద్రియారాముడు అయినప్పుడు ఇంద్రియ సుఖాలే లక్ష్యం అనుకో, ధర్మం ఏముంటుంది? సమర్పణ భావన ఎక్కడుంది? ఏమి లేదు. సొసైటీ కూడా నాశనం అయిపోతుంది, కుటుంబాలు పాడైపోతుంది కదా. కాబట్టి ఇవిడు ఇంద్రియారాముడు. ఈ ఆత్మారాముడు ఎలాగుంటాడు? ఆత్మలోనే రతి, అంటే ఆత్మచింతన, ఆత్మచింతనలో రతి, ఆత్మ తృప్తి. కేవలం చదువుకోవడంలో ఒక ఆనందం, స్వాధ్యయనంలో ఒక ఆనందం, తర్వాత మననంలో ఒక ఆనందం, అంతేగా. తర్వాత ఆత్మన్యేవచ సంతుష్ట, ఆత్మ అనుభూతి పొందినప్పుడు సదా తుష్టి. ఇక అతని దృష్టి ఇంకొక దానిపైన పోవట్లేదు, ఇంకో వస్తువు పైన కానీ బాహ్యం ఏది ఆలంబన లేదు కదా. తస్య కార్యం న విద్యతే. ఇక వాడికి కర్తవ్యం ఏముంటుంది? ఎందుకు? పొందాల్సింది పొందుతున్నాడు, ఎక్కడ దేనిపైన ఆధారపడకుండా, ఎవరిపైన ఆధారపడకుండా, ఏ పరిస్థితి పైన ఆధారపడకుండా తనలో తాను పొందుతున్నప్పుడు ఇంకా కర్తవ్యం ఏముంటుంది? చేయవలసి దేనికోసం?
అలాంటి వాళ్ళు ఏమన్నారు? ఆత్మారాముడు అన్నారు. ఈ రతి, తృప్తి, సంతుష్టి మూడు ఆత్మలోనే పొందుతున్నారు. అయితే ఒకటి తర్వాత ఒకటి వస్తుంది, ఒకేసారి అన్ని రావు. ముందు ఆత్మరతి, ఆత్మ యొక్క ఏమిటి స్థితి ఏమిటి, ఆత్మస్వరూపం ఏమిటి అని బాగా తెలుసుకోవాలి. శాస్త్రము ద్వారా, శ్రవణము ద్వారా, స్వాధ్యయనం ద్వారా ఇదన్నా ఉండాలి కనీసం. ఎప్పుడు ఆత్మ ఆత్మ బ్రహ్మ 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 అంటాడు, ఇంకేం వెరైటీ లేదు పాడలేదు అనుకుంటారు. ఎప్పుడు చూసినా అదేనా? కొంతమంది విసుగు వస్తుంది, కొంచెం వెరైటీ కావాలి కదా. కాబట్టి అది కూడా అంత తేలికే, రతి పొందటం కూడా కష్టమే, అవునా? తర్వాత స్వాధ్యయనం అయిపోయింది, తర్వాత ఏంటి? మననం. మననం శంకరాచార్యులు చెప్తారు, వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. అక్కడ భజగోవిందంలో చెప్తాడు, నాయన త్వయి మయి చాన్యత్రైకో విష్ణు, నీలో నాలో అన్యములో అంతా ఉన్నది ఒకటే పరమాత్మ విష్ణువు, ఇదే సత్యం. కానీ దీని గురించి నా పైన నువ్వు కోపగించుకోకు, ఉన్నది ఇదే అని చెప్తాడు. కొంతమందికి విసుగొస్తుంది అనమాట, అన్నిట్లో ఇదే, ఎప్పుడు చూసినా ఇదే, ఎక్కడ పోయినా ఇదే అనుకుంటారు. కానీ ఆ ఏకత్వములోనే సుఖం ఉన్నది అనేటువంటి విషయం తెలియక వెరైటీ కావాలనుకుంటాడు. అవునా కదా? మనిషికి వెరైటీ కావాలి కాబట్టి అంతా మారుస్తూ ఉండాలి, ఏదైనా మార్పులు. కానీ ఏకమైనది ఒకటి ఉన్నది, అదే సత్యం అని శాస్త్రం ద్వారా తెలుసుకున్నప్పుడు కదా ఏమవుతుంది? రతి, తర్వాత ఆ మననములో కలిగేటువంటి సుఖం, అది తృప్తి, సంతుష్టి అనుభూతిలో వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరన్నారు? ఆత్మారాములు అని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా జీవిస్తారు?